అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను ఏకాదశి పూజని ఎలా చేసుకోవాలి అనేది వివరంగా వీడియో చేసి మంత్ర సహితంగా రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేయటం జరిగిందండి. వీడియోని చివరిదాకా చూడగలరు. మా ఇంట్లో మేము ఏకాదశి రోజున అంటే మాసంలో వచ్చే 2 ఏకాదశులకి ఈ విధంగానే వెంకటేశ్వర స్వామికి పూజను చేసుకుంటామండి. పీఠం పెట్టుకొని ఇంట్లో వస్తున్న ఆనవాయితీ అది. విష్ణుమూర్తికి ఏకాదశి రోజున ఎంతో ప్రీతికరమైనది కదండి. అందుకని మీ ఇంట్లో ఆనవాయితీ ప్రకారం ఏ స్వామికి పూజించుకోవాలి అనుకుంటే ఆ స్వామిని పూజించుకోగలరండి. ఇట్లా ముందుగా పీఠం పెట్టుకొని పీఠానికి పసుపు రాసుకోవాల్సి ఉంటుందండి. ఇలా పీఠం పెట్టుకునే పద్ధతి లేని వారు పూజా గదిలో ఉండే స్వామివారికే పూజను చేసుకోవచ్చండి. మా ఇంట్లో వస్తున్న ఆనవాయితీని మీకు పూజ రూపంలో వివరంగా మంత్ర సహితంగా చూపించటం జరిగింది. ఇలా పీటకి పసుపు రాసుకొని అష్టదళ పద్మం వేసుకొని జాకెట్ ముక్క వేసుకొని దానిపైన బియ్యాన్ని పోసుకొని స్వామివారిని ప్రతిష్ఠించుకుంటామండి మేమైతే గనక. ఇంకా ఏకాదశి అంతా ఉపవాసం ఉండటం ద్వాదశి రోజున ఉపవాస దీక్షని వదిలిపెట్టడం జరుగుతుందండి. ఉపవాస దీక్ష చేయలేని వారు స్వామివారిని పూజించుకొని సింపుల్గా విష్ణు సహస్రనామం లాంటివి స్వామివారి నామస్తోత్రాలు చదువుకోవటం లాంటివి చేయవచ్చండి. ఇంకా ఉపవాస దీక్షని కఠినంగా ఉండలేని వారు పాలు పండ్లు ఇలాంటివి తీసుకొని కూడా ఏకాదశి ఉపవాసాన్ని ఉండవచ్చు. అన్నం అయితే తీసుకోవటానికి లేదండి. మీరు చేయగలరు అనుకుంటేనే చేసుకోవచ్చు. ఇకపోతే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో పవిత్రమైనది ముఖ్యమైనది కదండి మనకి. ఆ రోజున మొక్కజొన్నల్ని వేయించి పేలాల పిండి నైవేద్యంగా పెడతాం కదండి. అట్లానే జ్యేష్ఠ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి రోజు కూడా చాలా ముఖ్యమైన ఏకాదశి అండి. ఈ ఏకాదశి గొప్పది అది కాదు అని చెప్పటానికి లేదండి. ఏకాదశి పూజ ఉపవాసం అంటేనే చాలా ముఖ్యమైనవి. కాకపోతే ఇందులో ఉన్న ముఖ్యమైన నియమం ఏంటి అంటే ఏకాదశి అంతా ఉపవాసం ఉండటం. ద్వాదశి రోజున స్వామివారికి వండిన వాటిని నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దీక్షని మనం వదిలేయటం అనేది ముఖ్యంగా ఉండే నియమం అండి. ఈ ఏకాదశి పూజలో అయితే ఇలా పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నాను కదండి. దీనిపైన మనము తెల్లటి టవల్నైనా వేయచ్చు. లేదా జాకెట్ ముక్కలు అయితే కనుక ముదురు రంగులుగా ఉండేవి వేసుకోవచ్చండి. ఎరుపు పసుపు ఇలాంటివి. వెంకటేశ్వర స్వామికి పసుపు చాలా ప్రీతికరమైనదండి. అందుకని పసుపు రంగు ఉన్నా కూడా వాడుకోవచ్చు మనము. ఇలా పేపర్ పైన బియ్యం పోసుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఈ బియ్యాన్ని మనం తర్వాత పరమాణమైన చేసి నైవేద్యం పెట్టుకొని తినవచ్చు. లేదా ఎవరైనా పంతులు గారికి గుళ్ళో ఒక చిన్న బెల్లం ముక్క దక్షిణ తాంబూలం పెట్టి కూడా మనం ఇవ్వచ్చండి. ఇలా పీఠం పైన పోసిన బియ్యాన్ని అయితే ఇట్లా ఏర్పాటు చేసుకున్నానండి నేనైతే మా పూజా పీఠాన్ని. ఈ పూజలో మరి ముఖ్యంగా వాడేవి తులసి దళాలండి. తులసి దళాలని మాల చేసుకోవటం స్వామివారి అర్చన కోసం దళాలను ఉపయోగించటం అనేది విశిష్టంగా ఏకాదశి రోజున వాడుకుంటాము. అయితే ఏకాదశి రోజున తులసి దళాలు కోయరాదు కాబట్టి ముందు రోజే తులసి దళాలని మన తులసి మొక్క నుంచి తీసి పెట్టుకొని స్వామివారికి మాలని దళాలని పూజ కోసం పెట్టుకోండి. ఏకాదశి రోజునైతే కోయటం నిషిద్ధం అండి తులసి దళాలని. ఇకపోతే తులసి దళాలు ముందు రోజే కోసుకోలేని వారు కింద మనకి దళాలు పడి ఉంటాయి కదండి, వాటిని శుభ్రం చేసుకొని కూడా పూజకి వాడుకోవచ్చండి. ఇలా స్వామివారి పటాన్ని ఇంకా పసుపు వినాయకుణ్ణి ఒక చిన్న స్వామివారి ప్రతిమని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగిందండి నేను పూజ కోసం. మేము ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటామండి. మా ఇంట్లో విధానాన్ని మీకు చూపించటం జరుగుతుంది. మంత్రాలు అయితే అందరికీ ఒకటే కాబట్టి మీరు మంత్రాలని ఫాలో అవ్వగలరు. మీ ఇంట్లో ఉన్న విధంగా పూజా పీఠాన్ని ప్రతిమలని ఫోటోల్ని ఏర్పాటు చేసుకోగలరు. ఇంకా స్వామివారిని అలంకరించుకొని తర్వాత పూజకి వెళ్ళిపోదామండి. తులసి మాలని తప్పకుండా స్వామివారికి ఏకాదశి రోజున వేయగలరు. విష్ణుమూర్తికైనను వెంకటేశ్వర స్వామికైనను తులసి దళాలు అనేవి చాలా ప్రీతికరమైనవండి. ఇంకా పువ్వులలో మీకు దొరికిన పువ్వుల్ని వాడవచ్చండి. పసుపు పువ్వులు ఉంటే కనుక మరి ముఖ్యంగా తప్పకుండా స్వామివారికి ప్రీతి కాబట్టి తెచ్చుకోగలరు వాడుకోగలరు. ఇలా ముందు రోజుగానే తులసి ఆకులతో నేను నా దగ్గర సమకూరిన ఆకులతో దండని ఏర్పాటు చేసుకోవటం జరిగిందండి. ఇలా ఒక చిన్న
పసుపు వినాయకుడిని కూడా పెట్టాలి. ఇలా నా దగ్గర ఎప్పటి నుంచో ఈ పటానికే పూజ చేయటం, ఇందులో లక్ష్మీదేవి లేకపోవటం వల్ల ఒక చిన్న విగ్రహాన్ని కూడా పక్కన ఇలా పూజాపీఠం పక్కన పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటానండి. వీడియోని చివరి వరకు చూడగలరండి. చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మరి కొంతమందికి షేర్ చేయగలరు, మరియు లైక్ కూడా చేయగలరండి. నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారండి. అవకాశం ఉన్నవారు ఈరోజు మొత్తము విష్ణు సహస్రనామ పఠనం కానీ లేదా ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ అని స్వామివారి నామజపాన్ని చేసుకుంటే చాలా మంచిదండి ఏకాదశి రోజున. ఇకపోతే ఇట్లా స్వామివారి పూజకు కావలసిన దీపారాధన కుందులని అన్నిటినీ రెడీ చేసుకుని పెట్టుకుంటున్నానండి. ఈ దీపారాధన కుందుల్లో అయితే కనుక నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడుకోవచ్చండి. ఇంకా ఇతర నూనెలు అయితే పనికిరావండి. ఇంకా పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పూజకు కావలసిన పువ్వులు, ఇంకా ఆకులు, తమలపాకులు, వక్కలు, అరటిపండులు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, ధూపానికి కావలసినవి, ఇంకా హారతికి కావలసినవి అన్నింటినీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పూజల్లో ఆచమన పాత్ర వేరుగా పెట్టుకోవాలి. స్వామివారి ఉపచారాలకి ఒక కలశాన్ని పెట్టుకొని అందులో నీళ్లను ఉంచుకొని ఆ నీళ్ళని మాత్రమే ఉపచారాలకి వాడాలండి. ఆచమన పాత్రని వేరుగా, ఇంకా కలశ పాత్రని వేరుగా పెట్టుకోవాలి. ఆచమన పాత్రలో ఉన్న నీటితో స్వామివారి ఉపచారాలు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదండి. ఇలా విడిగా కలశంలో నీళ్లు పెట్టుకొని మాత్రమే చేయగలరు. ఇక పూజని మొదలు పెట్టుకుందామండి. మనము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రం బలం దేవతా విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపతయేం స్మరామి అని స్వామివారిని గణపతి ధ్యానం చేసుకొని ఆ తర్వాత అయితే ఆచమనం చేయాలండి. ఆచమనానికి ముందుగా చేతిని శుభ్రం చేసుకొని ఈ మంత్రాలను చెప్తూ 3 సార్లు నీటిని తాగి తర్వాత మరలా ఇంకోసారి నీటిని తీసుకొని చేతిని శుభ్రం చేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఆచమనం చేసుకున్న తర్వాత కొన్ని అక్షతలను తీసుకొని వాసన చూసి మీ ఎడం చేతి వైపు నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏత భూమి భారః ఏతస్మ విరోధేన బ్రహ్మకర్మ సమారంభే. ఇప్పుడు ప్రాణాయామం అండి. ముక్కు మూసుకొని ఓం భోహ ఓం భోహ ఓం సోహ ఓం మహ ఓం జనహ ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని తర్వాత దీపాలను వెలిగించి ధూపం వేసుకొని ఓం అపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం అని చెప్పి దీపానికి కుంకుమ గంధము పెట్టి అక్షతలు పువ్వుల్ని సమర్పించి దీపదేవతాభ్యోం నమః అని దీపానికి నమస్కారాన్ని చేసుకోవాల్సి ఉంటుందండి. ధూపాన్ని వేసేసుకున్న తర్వాత సంకల్పాన్ని చెప్పుకోవాలండి. మమోపాత దురితక్షయ ద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ వరార్ధ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య భాగే ఆస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరము, ఇంకా దక్షిణాయనమా ఉత్తరాయణమా, ఋతువు, మాసము, పక్షము, తిథి, వారములు క్రమంగా అన్నిటినీ చెప్పుకోవాల్సి ఉంటుందండి. అవన్నీ చెప్పుకున్న తర్వాత శుభ నక్షత్రే శుభయోగే శుభకురణే ఏవం గుణం విశేషాణం విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ మీ గోత్రం అండి. గోత్ర నామధేయ మీ పేరండి. శ్రీమత గోత్రస్య మళ్ళీ గోత్రం చెప్పుకొని
తర్వాత మీ ధర్మపత్ని పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ అలవేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి పూజాం కరిష్యే అని చెప్పి ద్రవ్యై సంభవృద్ధై పదార్థై సంభవతా నియమేన యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పుకొని నీటిని తాకాల్సి ఉంటుందండి. నేను ఇక్కడ అలవేల్మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అని చెప్పుకోవటం జరిగింది. మీరు లక్ష్మీ సమేత విష్ణు రూపాయ అని కూడా చెప్పుకోవచ్చండి. పేరునైతే ఏ స్వామికి పూజ చేసుకుంటే ఆ స్వామివారి పేరుని చెప్పుకొని కలశంలోని నీటిని స్పృశించాలండి. ఇప్పుడు కలశాన్ని తీసుకొని కలశానికి గంధము, పసుపు ఇంకా బొట్టు పెట్టి కలశంలో అక్షతలు ఇంకా ఆకు కానీ పువ్వు కానీ వేసుకొని తమలపాకు కానీ పువ్వు కానీ వేసుకోవాలండి. ఇప్పుడు కలశారాధన చేసుకుంటున్నాము మనము. అయితే వీటన్నింటినీ వేసుకున్న తర్వాత కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షో సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ వేదో అంగేచ సహితే సర్వే కలశాంబు సమాశ్రితాః అని చెప్పి కలశంలో కొంచెం తులసి దళాన్ని కూడా వేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత తమలపాకును వేసుకున్నారు కదా, ఆ తమలపాకుని తిప్పుతూ గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచ గంగా ప్రకీర్తితః అని చెప్పి ఆ నీటిని తీసుకొని స్వామివారి పైన పూజా ద్రవ్యాల పైన మన పైన చల్లుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు గణపతి ప్రార్థన చేస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి స్వామివారి దగ్గర అక్షతలు పువ్వులు వేయాలండి. వేసుకున్న తర్వాత గణేశాయ నమః అక్షతలు సమర్పించండి. ఓం గణేశాయ నమః ఆసనం సమర్పయామి. ఓం గణేశాయ నమః అర్ఘ్యం సమర్పయామి, నీళ్లను వదలండి. ఓం గణేశాయ నమః పాద్యం సమర్పయామి. ఓం గణేశాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఓం గణేశాయ నమః స్నానం సమర్పయామి. ఓం గణేశాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం గణేశాయ నమః ఉత్తరీయం సమర్పయామి. అక్షతలను వేయండి. ఓం గణేశాయ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి. గణేశాయ నమః సర్వబల అలంకారణ సమర్పయామి. ఓం గణేశాయ నమః పుష్పం సమర్పయామి. పుష్పం సమర్పించండి. తర్వాత ధూపదీపాలను స్వామివారికి చూపించి తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని స్వామివారి దగ్గర పెట్టి బెల్లం ముక్క చుట్టూ నీళ్లు జల్లుతూ ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని చెప్పి ఓం గణేశాయ నమః గుడకన్నం నివేదయామి అని చెప్పి స్వామివారికి బెల్లం ముక్కను చూపించండి. తర్వాత మళ్ళీ అక్షతలను వేస్తూ సమస్తోపచారాన్ సమర్పయామి. శ్రీమద్ గణేశాయ నమః యథాస్థానం ఉద్వాసయామి అని చెప్పి కొద్దిగా కదపండి స్వామివారిని ఉత్తరం వైపుగా. తర్వాత స్వామివారి పైన ఇలా చేపెట్టుకున్న తర్వాత స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని చెప్పి స్మృశించండి స్వామివారిని. అయితే ఇంకా అక్షతల్ని నీటిని తీసుకొని ఒక పళ్ళెంలోకి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఆ 2 అక్షతల్ని కళ్ళగద్దుకొని మీ తలపైన ఉంచుకోండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నానండి. స్వామివారి ప్రార్థనా శ్లోకాన్ని చదువుకొని స్వామివారి దగ్గర ఆకుల్ని ఇంకా అక్షతల్ని పువ్వుల్ని ఉంచుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ధ్యానం సమర్పయామి అని చెప్పి అక్షతలను వేయండి. ఇప్పుడు ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వ సేవిత యద్ర హస్యమిదం పుణ్యం సర్వపాప హరోహరః అని చెప్పి ఆవాహనం అక్షతలను వేయండి. దేవదేవ జగన్నాథ ప్రణుత క్లేశనాశన రత్నసింహాసనం దివ్యం గృహాణ మధుసూదన రత్నసింహాసనం సమర్పయామి అని చెప్పి మళ్ళీ పువ్వుని కానీ పత్రాన్ని కానీ స్వామివారి దగ్గరకు ఉంచండి. ఆసనం సమర్పయామి అని చెప్తూ తర్వాత పాద్యం అండి. ఇప్పుడు తమలపాకుతో నీటిని తీసుకొని స్వామివారికి చూపిస్తూ పళ్ళెంలో వదలండి. కురుమే దేవ దుష్కృతం చ వినాశాయ పాద్యం గృహాణ భగవాన్ మాతుర్గత సంస్థితం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పాద్యం సమర్పయామి అని చెప్పి నీళ్ళను వదలండి.
కురుష్యమే దయాం దేవ సంస్కారార్తి భయాపహ దది క్షీర ఫలోపేతం గృహాణార్ఘ్యం నమోస్తుతే శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి. నమస్కృతాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే గృహాణ ఆచమనం దేవ సర్వలోకైకనాయక ఆచమనం సమర్పయామి. పంచామృత స్నానం అండి. పంచామృతాలకు బదులుగా పాలని కూడా స్వామివారికి పువ్వుతో అద్ది స్వామివారి ముందు ఉంచొచ్చండి. లేదా అభిషేకం చేసుకోగలిగిన వారు స్వామివారి ప్రతిమకి పంచామృతాలతో అభిషేకాన్ని చేసుకోవచ్చు. పంచామృతమయానీతం మయోదధిఘృతం మధుశర్కర సహితం చైవై దేవత్య ప్రతిగృహ్యతాం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని పంచామృత స్నానం సమర్పయామి అని చెప్పి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వీటన్నింటినీ కలిపి స్వామివారికి అభిషేకించాలి. తర్వాత స్నానం అండి. నారికేళోదకం గంగా యమునాది సమన్వితం శుద్ధోదకం గృహాణేశ స్నానం కురు యథావిధి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆకుతో నీళ్ళని చూపించి పళ్ళెంలోకి వదలండి. తర్వాత అక్షతల్ని వదులుతూ తప్తకాంచన సజాస్కం పీతాంబరం మిదం హరే సగృహాణ జగన్నాథ శ్రీనివాస నమోస్తుతే శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతల్ని సమర్పించండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత హజం పురస్కృత ఆయుష్యమగ్రం ప్రతిముచ్చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం బదులు అక్షతల్ని సమర్పించండి. యజ్ఞోపవీతం ఉన్నవారు యజ్ఞోపవీతాన్ని వేయచ్చండి. తర్వాత ఒక పువ్వుకి గంధాన్నద్ది చందనాగారు కస్తూరి ఘనసాగర సమన్వితం గంధం గృహాణ గోవింద నానా గంధాచ్చ దారాయ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః దివ్య పరిమళ గంధాన్ సమర్పయామి అని చెప్పి గంధాన్ని ఉంచండి. తర్వాత గోవింద పరమానంద హరిద్ర సహితాక్షతాన్ విశ్వేశ్వర విశాలాక్ష గృహాణ పరమేశ్వర శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః అక్షతాన్ సమర్పయామి అని అక్షతలను వేయండి. సుగంధిని సుపుష్పాని జాజీ కుందుముఖాని చ మాలతీ వకుళాదీని పూజార్థం ప్రతిగృహ్యతాం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః పుష్పం సమర్పయామి. పుష్పాలను వేయండి. గోవింద పరమానంద హరిద్ర సహితాక్షతాన్ విశ్వేశ్వర విశాలాక్ష గృహాణ పరమేశ్వర శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షతల్ని కూడా స్వామివారి ముందు వేయగలరు. ఇప్పుడు స్వామివారికి అంగపూజ అండి. ఆకులు, పువ్వులు, అక్షతలు వేస్తూ స్వామివారి అంగపూజను చేసుకోగలరు. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఓం శ్రీ వెంకటాచలధీశాయ నమః గుల్వౌ పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః జానునిం పూజయామి. ఓం పద్మావతి పతయే నమః జంగౌ పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః ఊరుం పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాల హృదయాయ నమః హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః స్తనౌ పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః భుజౌ పూజయామి. ఓం స్వర్ణహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః ఓం కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః స్కందౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః నాసికిం పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః స్తోత్రే పూజయామి. ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః నేత్రౌ పూజయామి. ఓం వర్చస్వినే నమః లలాటం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః సర్వాంగాని పూజయామి. ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరమాత్మనే నమః దివ్య సుందర విగ్రహం పూజయామి అని చెప్పి పువ్వులు, అక్షతలు స్వామివారి పాదాల దగ్గర వేయగలరు. తర్వాత స్వామివారి అష్టోత్తర శతనామావళి అండి. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పూజాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీ హరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీ హరయే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవన రూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీ ప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిదామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరంతకాయ నమః.
ఓం నిరంజనాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిరుపద్రవాయ నమః, ఓం గదాధరాయ నమః, ఓం శార్గపాణియ నమః, ఓం నందకిశోరాయ నమః, ఓం శంఖధారకాయ నమః, ఓం అనేకమూర్తయే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం కటిహస్తాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం దీనబంధవే నమః, ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః, ఓం ఆకాశరాజవరదాయ నమః, ఓం యోగిహృద్య మందిరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం జగత్పాలాయ నమః, ఓం పాపజ్ఞాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శింశుమారాయ నమః, ఓం జటాముకుట శోభితాయ నమః, ఓం శంఖమద్యోల్ల సన్మంజు కింకిణ్యాడ్య కరండకాయ నమః, ఓం నీలమేఘ శ్యామతనవే నమః, ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగత్కర్త్రే నమః, ఓం జగత్సాక్షిణే నమః, ఓం జగత్పతియే నమః, ఓం చింతితార్థప్రదాయ నమః, ఓం జిష్ణవే నమః, ఓం దాశార్హాయ నమః, ఓం దశరూపవతే నమః, ఓం దేవకీనందకాయ నమః, ఓం సౌరాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః, ఓం పీతాంబరధరాయ నమః, ఓం అనగాయ నమః, ఓం వనమాలిని నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం మృగయాసక్త మానసాయ నమః, ఓం అశ్వారూఢాయ నమః, ఓం ఖడ్గదారిణ్యే నమః, ఓం ధనార్జ సముత్సుకాయ నమః, ఓం ఘనసారల సన్మధ్య కస్తూరి తిలకోజ్వలాయ నమః, ఓం సచ్చిదానంద రూపాయ నమః, ఓం జగన్మంగళదాయకాయ నమః, ఓం యజ్ఞరూపాయ నమః, యజ్ఞభోత్రే నమః, చిన్మనాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, పరమార్థప్రదాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శ్రీపంతే నమః, ఓం దొర్దండ విక్రమాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః, శ్రీ విభవే నమః, ఓం జగదీశ్వరాయ నమః. ఇది శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పూజాం సమాప్తం పరిపూర్ణం అని చెప్పి స్వామివారి పాదాల దగ్గర అక్షతలు పువ్వులు ఆకులు వేయాలండి. తర్వాత అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా చేసుకోవచ్చు. ఇకపోతే అమ్మవారికి కూడా పువ్వులు అక్షతలు కుంకుమ అన్నిటినీ సమర్పించగలరు. దశాంగం గుగ్గులోపేతం గోగృతేన సమన్వితం ధూపం గృహాణ దేవేశ సర్వలోక నమస్కర. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః ధూపమాగ్రాపయామి అని ధూపాన్ని చూపించండి. త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక దీపం దాశామి దేవేశ రక్షమాం భక్తవత్సల. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః దీపం దర్శయామి అని దీపాన్ని చూపించండి. తర్వాత నైవేద్యానికి పానకం వడపప్పు, ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి అయితే పేలాల పిండండి, ఇంకా కొబ్బరికాయ అరటి పండ్లు మన శక్తి కొలది పాలని వీటన్నింటినీ నైవేద్యంగా ఇవ్వచ్చు. అవన్నిటిని పెట్టి స్వామివారి ముందు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పి నైవేద్యాన్ని సమర్పించాలండి. అరటి పండ్లు అయితే కదలీ ఫలమని, కొబ్బరికాయని, నారికేళ ఫలమని, ఇంకా బెల్లం పానకాన్ని పానకమని, ఇంకా వడపప్పుని పేలాల పిండిని అన్నిటినీ దగ్గరగా పెట్టి వాటన్నింటి చుట్టూ నీళ్లు చల్లాలండి. నీళ్లు చల్లిన తర్వాత ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే స్వాహ అని చెప్పి గాయత్రి మంత్రం చదివే వాళ్ళైతే ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పి ఓం మాపో జ్యోతిరాపో మృతం బ్రహ్మ పూర్వస్వరం అని చెప్పి స్వామివారికి చేతితో నివేదనలన్నింటినీ ఆరగింపజేస్తున్నట్టుగా చూపించండి. స్వామివారి ప్రతిమకి ఫోటోకి చూపించిన తర్వాత తమలపాకుతో నీళ్ళని తీసుకొని పళ్ళెంలోకి మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పి వదలాలండి. తర్వాత అమృతో పితానం మసి అని చెప్పి ఉత్తరాపోషణం సమర్పయామి అని చెప్పి మళ్ళీ నీళ్ళని వదలండి. హస్తో ప్రక్షాళయామి అంటే స్వామివారు ప్రసాదం తిన్నారు కదండి, మనం చేతుల్ని కడుగుతున్నట్లుగా భావిస్తూ హస్తో ప్రక్షాళయామి అని చెప్పి, ఇంకా భోజనం అయిపోయిన తర్వాత కాళ్ళు కూడా కడుక్కుంటారు కదండి, పాదో ప్రక్షాళయామి అని చెప్పి మళ్ళీ స్వామివారికి ఆకుతో నీళ్ళని చూపిస్తూ పళ్ళెంలో నీటినైతే వదలండి, పాదాలని కడుగుతున్నట్టుగా భావిస్తూ మీరు. తర్వాత ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మళ్ళీ ఆకుతో నీళ్ళని పళ్ళెంలోకి స్వామివారికి చూపిస్తూ వదలండి. ఇట్లా వదిలేసిన తర్వాత తాంబూలంని ఇవ్వాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా నైవేద్యాన్ని స్వామివారికి ఆరగింపచేస్తున్నట్లుగా అన్నింటినీ సమర్పించండి. ఇలా ఏకాదశి రోజున అయితే కనుక ఇలాంటి నివేదనలే మనం తీసుకోగలిగినవే ఇవ్వాలండి. పాలు పండ్లు పానకం ఇలాంటివి స్వామివారికి చూపించి మనం తీసుకోవచ్చు. ఏకాదశి రోజు కటిక ఉపవాస దీక్ష చేసేవాళ్ళు వారి ఆచారం ప్రకారం కఠిన ఉపవాస దీక్ష చేయవచ్చండి. పక్క రోజు ద్వాదశి రోజు కూడా మళ్ళీ నైవేద్యాలని సమర్పిస్తామండి. అప్పుడు వండిన పదార్థాలని స్వామివారికి సమర్పించి మనం వాటినే నైవేద్యంగా తీసుకుంటాము.
పూగి ఫలై సకర్పూర రాఘవల్లి దళైరుత్యం సగృహాణ జగన్నాథ శ్రీనివాస నమోస్తుతే తాంబూలం సమర్పయామి అని చెప్పి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి అని తాంబూలాన్ని ఇవ్వండి. ఈ తాంబూలంలో ఆకులు, పండ్లు, దక్షిణ, వక్క పెట్టచ్చండి. ఇంకా యాలకులు, లవంగాలు వీటిని కూడా పెట్టచ్చండి. తాంబూలంలో మనం మన శక్తి కొలది పెట్టుకోవచ్చు. తర్వాత స్వామివారికి నీరాజనమండి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ స్వామివారికి నీరాజనం ఇవ్వండి. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః నీరాజనం దర్శయామి అంటూ స్వామివారికి నీళ్లను వదిలేసి తర్వాత స్వామివారికి చూపించండి. నీరాజనానంతరం పునరాచమనీయం సమర్పయామి అని నీటిని వదిలేయండి పళ్ళల్లో. తర్వాత మంత్రపుష్పం అండి. ఇక్కడ చిన్నది కానీ పెద్దది కానీ మీకు వచ్చిన విధంగా చెప్పుకోండి. నానా సుగంధ పుష్పాన్ని యదా కాలోద్భవాన్ని చ పుష్పాంజలి మయా దత్తం గృహాణ శ్రీ వెంకటేశ్వరం అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి అక్షతల్ని, పువ్వులు స్వామివారి పాదాల దగ్గర సమర్పించగలరు. తర్వాత ఆత్మ ప్రదక్షిణం అండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని 3 సార్లు చుట్టూ తిరిగి తర్వాత అక్షతల్ని, పువ్వుల్ని తీసుకొని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని చెప్తూ స్వామివారి పాదాల వద్ద వేయండి. తర్వాత సాష్టాంగ నమస్కారాన్ని చేయండి. వివిధోపచార పూజను చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఛత్రం ధారయామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, గీతం సావయామి, వాద్యం ఘోషయామి, ఆందోళికాన్ ఆరోహయామి, అశ్వాన్ ఆరోహయామి, గజాన్ ఆరోహయామి, సమస్త రాజోపచార, శక్త్యోపచార, యంత్రోపచార, దేవోపచార, సర్వోపచార పూజాం సమర్పయామి. అన్నిటినీ వేస్తున్నట్టుగా భావిస్తూ చేస్తున్నట్టుగా అక్షతల్ని స్వామివారి పాదాల దగ్గర సమర్పించండి. తర్వాత క్షమార్పణం అండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదాస్తుతే అని చెప్తూ నమస్కరించుకోండి. తర్వాత స్వామివారికి అన్నిటినీ అర్పిస్తున్నట్టుగా భావిస్తూ కొన్ని అక్షతల్ని వేసి తర్వాత నీళ్లను తీసుకొని అన్నయ ధ్యాన వాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మక శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర భగవాన్ సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు శ్రీ వెంకటేశ్వర దేవతా ప్రసాదం శిరసా గృహాణి అని చెప్పి అక్షతలను స్వామివారి దగ్గర వేసి కొన్ని అక్షతల్ని నీటితో పళ్ళెంలో వదిలేసుకున్న తర్వాత కొన్ని అక్షతల్ని తీసుకొని మీ తలపైన ఉంచుకోండి. అంతా స్వామివారికి సమర్పిస్తున్నట్లుగా ఈ పూజ యొక్క ఫలితాన్ని కూడా. తర్వాత మీరు కొబ్బరి నీళ్ళు కొట్టుంటారు కదండి, ఆ కొబ్బరి నీళ్ళని ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తూ అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేయకరం, శ్రీనివాసం పాదోదకం పావనం శుభం అంటూ ఆ తీర్థాన్ని, పానకాన్ని అందరికీ పంచి మీరు కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. మరి ముఖ్యంగా ఈ పూజ మొత్తం అయిపోయిన తర్వాత మీరు గోవింద నామాలని వినొచ్చు, విష్ణు సహస్రనామ వడి చేసుకోవచ్చు, లేదా స్వామివారి స్తోత్రాలు లేదా ఎటువంటి కథలైనా చదువుకుంటూ స్వామివారి ధ్యానంలో గడపవలసి ఉంటుందండి. మీకు గనక నా పూజ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా మరికొంతమందికి ఈ పూజ ఉపయోగపడుతుంది అనుకునేవారు పంపించగలరండి. మరి ముఖ్యంగా రేపు ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఈ పూజని విశిష్టంగా చేసుకోగలరు. అన్ని ఏకాదశులు కుదరకపోయినప్పటికీ విశిష్ట ఏకాదశులు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్య రోజుల్లో, ఆ మాసాల్లో ఈ పూజని చేసుకోగలరు. మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేయాల్సి ఉంటుందండి. పక్క రోజు ఉదయం నైవేద్యాలన్నిటినీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ద్వాదశి గడియలు ముగియక ముందే మనం ఉపవాస దీక్షని వదిలేయాల్సి ఉంటుంది. ద్వాదశి గడియలు రాగానే నైవేద్యాలన్నింటినీ సిద్ధం చేసి పెట్టేసుకొని ఇలా స్వామివారికి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళా
పంచోపచారాలు కానీ లేదా మళ్ళా షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చు. చేసి నైవేద్యాలన్నింటినీ సమర్పించి ఎవరైనా బ్రాహ్మడు కానీ ముత్తైదు కానీ దొరికినట్లయితే తప్పకుండా వారిని కూడా భోజనానికి పిలవగలరు. అలా కుదరని పక్షంలో మీరు భోజనం చేయొచ్చండి. ఆ రోజు సాయంకాలం ఏదైనా గుడిలో కానీ ఎక్కడైనా బ్రాహ్మలకి ఎవరైనా స్వామివార్లు అయ్యవార్లు దొరికితే మీకు వారికి మీరు తప్పకుండా స్వయం పాకం ఇచ్చుకోండి. లేదా ఏదైనా ఆవుకు కానీ మూగజీవికి కానీ లేని వారికి కానీ భోజనం పెట్టడం, అరటి పండ్లు ఆవుకి ఇవ్వటం ఇలాంటివైనా చేయగలరండి. ఇలా పూజని ముగించుకోగలరు. నా పూజ అయితే చాలా చక్కగా ముగిసిందండి. ఇలా ఇంకా ఈ రోజైతే పువ్వులు ఆకులతో నింపకుండా ఒక చిన్న పువ్వు 2 తులసి రెమ్మల్ని మాత్రమే స్వామివారికి అర్పించానండి. నేను ఇలా స్వామివారిని చూడటం నాకు ఎంతో నచ్చుతుంది. ముందు రోజైతే ఆకులు పువ్వులతో నింపేశాను కదా, ఎంతో ప్రశాంతంగా జరిగిందండి నా పూజ అయితే. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయగలరండి. ఇది నా ఏకాదశి పూజ. మా ఇంట్లో అయితే ఇలానే చేసుకుంటాము. కుదిరితే దంపతులుగా కూర్చుని చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే కనుక మీరు ఒక్కరైనా చేసుకోగలరు. ఆషాఢ ఏకాదశి రోజు పేలాల పిండిని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళకి పూజ చేయని వారందరికి కూడా పెట్టచ్చండి. మీరు పూజ అయిన తర్వాత ద్వాదశి రోజున పేలాల పిండిని నైవేద్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మాసంలో వచ్చే 2 ఏకాదశులకి లేదా ఏదైనా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకున్నట్లయినా కూడా ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనుకుంటున్నానండి. నేను చదవటంలో స్పీడ్ వలన చిన్న మంత్రంలోని తప్పులు దొర్లాయండి, క్షమించగలరు. పెద్దవారు ఎవరైనా చూస్తున్నట్లుంటే ఈ వీడియోని నన్ను క్షమించగలరండి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వరుని దివ్య అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ధన్యవాదములు.